న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం గ్రామీణ ప్రాంతాల భాగంగా సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ ఎస్డబ్ల్యూపీసీ వర్మీ కంపోస్ట్ షెడ్ను పాలకొండ మండలం పరిధిలో గల బేజ్జీ గ్రామంలో పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ ఒక్క బెజ్జల మాత్రమే కాదు, పాలకొండ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఏ గ్రామం కూడా అభివృద్ధి చెందలేదు. ఎంతో నమ్మకంతో పార్టీలకు అతీతంగా నాకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు కోసం నేను పాలకొండ నియోజకవర్గంలో ఉండే ప్రతి గ్రామ అభివృద్ధి బాధ్యత నాది కనుక నాపైన నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇచ్చారు కనుక మీ అభివృద్ధి బాధ్యత నాది. కూటమి నాయకులు ప్రజలు నాకు సహకరించితే ప్రతి గ్రామ అభివృద్ధి బాధ్యత అని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడటంతో ప్రజలు తమ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు మరియు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. అందరికీ నేను తెలియజేస్తున్నాను, గత 5 ఏళ్ల కాలంలో ప్రజల సంక్షేమం మర్చిపోయారు, అభివృద్ధి మర్చిపోయారు. మరి ఎన్నికల్లో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అయితే కొంతమంది మహిళలు అనుకోవచ్చు, ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కదని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా ఏవైతే హామీ ఇచ్చామో హామీలన్నీ కూడా త్వరలోనే నెరవేరుస్తాం. మరి హామీ ఇచ్చిన విధంగానే 4,000 రూపాయలు పెన్షన్ అని చెప్పాం. మరి చెప్పిన విధంగానే మరి కూటమి ప్రభుత్వం 1వ తేదీ వచ్చేసరికల్లా 4,000 రూపాయలు పెన్షన్ ఎవరైతే అర్హులైనటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరూ కూడా ఇస్తున్నాం. అలాగే మరి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పాం. చెప్పిన విధంగానే 3 సిలిండర్లు ఎవరైతే మరి డ్వాక్రా సంఘాలు ఉన్నారో ఖచ్చితంగా చేసి తీరే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను.